హలో అండి. ఈరోజు వీడియోలో నేను మామిడికాయ పులిహోర ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. నేను ఒక పుల్లటి మామిడికాయని చెక్కు తీసుకొని ఈ విధంగా తురుముకున్నాను. వెడల్పాటి గిన్నెను తీసుకొని దానిలో కొంచెం మామిడికాయ తురుమును వేసుకున్నానండి. ఆ తర్వాత పైన వేడి అన్నంను వేసుకున్నాను. వేడిగా ఉన్న ఈ అన్నం పైన మిగిలిన మామిడికాయ తురుమును వేసుకున్నాను. మామిడికాయ తురుము మీద వేడిగా ఉన్న అన్నమును వేసుకొని ఈ విధంగా పరుచుకున్నాను. దీనిని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 స్పూన్ ఆవాలను వేసుకొని కలుపుకుంటూ వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్రను, జీడిపప్పు ముక్కలను వేసుకొని కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ విధంగా ఎండుమిరపకాయలను ముక్కలు చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. పసుపును, ఇంగువను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారబెట్టుకున్న అన్నంలో 1/2 స్పూన్ మెంతి పొడిని వేసుకోవాలి. ఈ తాలింపులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తాలింపును చల్లారబెట్టుకున్న అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. గరిటతో కన్నా ఈ విధంగా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఈ సీజన్లో మాత్రమే చేసుకునే ఈ మామిడికాయ పులిహోరని ఈ విధంగా మీరు కూడా మిస్ కాకుండా చేసుకోండి. మామిడికాయ పులిహోర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.